జనరల్‌గా అసలు జలుబు చేయకూడదు. వాతావరణ పరిస్థితుల వల్ల కానివ్వండి, ఎలర్జీల వల్ల కానివ్వండి, ఏ రకంగానూ జలుబు అనేది చేయకుండా ఉండాలి. అదేవిధంగా అది సైనసైటిస్‌కి దారి తీయకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? రైట్. ఈ హోమ్ రెమెడీస్ విషయానికి వచ్చేసరికి సాధారణంగా మనం వంటగదిలో ఉండేటువంటి మసాలా దినుసుల్లో ప్రత్యేకంగా మిరియాలు కానివ్వండి, సొంటి కానివ్వండి, వాము కానివ్వండి, వీటిని ఉపయోగపెట్టుకొని చక్కగా కొంచెం అవసరాన్ని బట్టి దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని ఆ టీ రూపంలో, కషాయ రూపంలో ఒక డికాక్షన్ లాగా తయారు చేసుకొని దాన్ని రోజువారీ ఉదయం పూట తీసుకున్నట్లయితే ఒకటి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాటికి ఏంటంటే మ్యూకస్ని బయటికి నెట్టివేసేటువంటి గుణాలు ఉంటాయి. సో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి వాటర్ డిశ్చార్జ్ అయిపోయి త్వరగా అక్కడ మ్యూకస్ ప్లగ్ అనేది తయారవకుండా ఈజీగా వాటరీగా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ లేదా సెలైన్ వాటర్ అంటాం. దానికి ఏంటంటే ప్రత్యేకంగా మనం బయట కొనుక్కోకపోయినా ఇంట్లోనే మనము కొంత వాటర్ ఉంటుంది. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. చెవులో శబ్దాలు వస్తాయి మేడం, చిన్న తీయని శబ్దాలు వస్తున్నాయి. ఓకే. దానికోసం దాని ఇయరింగ్ చూపించిన మేడం. రైట్ లెఫ్ట్ తగ్గింది, రైట్ దీన్ని దానివల్ల జలుబు వల్ల చిన్న కనుక్కున్నామని. ఓకే. మీకు స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయండి? నిద్ర ఎలా పడుతుంది? మీకు డిస్టర్బెన్స్ బాగుంది మేడం. అంటే నేను నైట్ టైం 3 times 4 times లేస్తాను మేడం. ఓకే. యూరిన్ పాస్ చేస్తాను. 65 years నాకు లేదు. రైట్. ఓకే. దానికోసం మేడం శబ్దాలు వస్తున్నాయి, ఏమి చేయాలని మిమ్మల్ని అడుగుదామని. దీన్ని టినిటస్ అని అంటారండి. వయసు రీత్యా కొంతమందిలో ఏంటంటే చెవిలో గుయ్యమని సౌండ్ రావటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మీరు ఏం చేస్తారంటే వాతాన్ని ప్రకోపించేటువంటి ఆహార పదార్థాలు అంటే బాగా స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల శరీరంలో వాత దోషం ఒకటి పెరుగుతుంది. రెండోది వయసు రీత్యా 65 సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి వయసు రీత్యా కూడా మీకు వాత దోషం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా స్నేహ గుణం కలిగినటువంటి అంటే ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి అట్లాంటి తీసుకోవటము. అండ్ రెండోది ఏంటంటే త్వరగా మీరు భోంచేసి త్వరగా పడుకోవటము, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే కాస్త నిద్ర ఎక్కువ పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేట్ అవర్స్ అనుకోండి, మీరు 11ంటికి అలా పడుకున్నారు అనుకోండి, మధ్యరాత్రిలో కూడా 2-3 సార్లు లేచినప్పుడు మీ స్లీప్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. డీప్ స్లీప్ అనేది వచ్చేదానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా మీరు డయాబెటిక్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించి ఒకసారి ఇయర్ చెక్ చేసుకున్నటువంటి ఆ రిపోర్ట్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకెళ్ళండి. ఇంటర్నల్గా ఇయర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా ఇయర్ డ్రమ్ అంటాం, అంటే చెవికి ఉండేటువంటి పొర, ఆ పొరలో ఏమన్నా చిన్నగా బెజ్జాలు పడినా లేదు వేరే ఏ కారణాల చేత అయినా సరే కొంతమందిలో ఇంటర్నల్ ఇయర్ కాక్లియర్లో కానీ అక్కడ ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్స్ తయారైనప్పటికీ కూడా లేదు బాగా రిపీటెడ్గా జలుబు చేసి అంటే అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా అవి చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు డాక్టర్స్ని సంప్రదించి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అదేవిధంగా మీతో వాళ్ళు డాక్టర్స్ మాట్లాడతారు కాబట్టి మీ ప్రకృతి ఏంటి, మీకు అవసరాలను బట్టి వాళ్ళు మందులు ఇవ్వటము జరుగుతుంది. పాసిబిలిటీ ఉంటే అప్పటి వరకు మీరు కొంత నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి లేదంటే ఆముదమైనా సరే గోరువెచ్చగా చేసి 1-2 చుక్కలు చెవిలో వేసుకొని కాస్త మసాజ్ లాగా చెవి చుట్టూ కూడా కాస్త చేసినట్లయితే బెటర్ ఉంటుంది. కాకపోతే ప్రికాషన్గా ఏంటంటే చెవులోంచి చీమి రావటం కానివ్వండి, చెవి కర్ణబేరి బెజ్జాం పట్టడం కానివ్వండి, అట్లాంటి ఏమీ లేకుండా అప్పుడు మీరు ఈ ఇయర్ డ్రాప్స్ వేసుకోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికన్నా ముందుగా మీరు ప్రత్యేకంగా ఒకసారి మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదిస్తే దే కెన్ గివ్ యూ బెస్ట్ అడ్వైజ్ అని నా అభిప్రాయం.